హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వంకాయ బంగాళదుంప వేసండి పచ్చి బఠానీలతో ఒక సూపర్‌గా గ్రేవీ అనమాట. చపాతీ, రోటీ, రైస్, బిర్యానీ దేంట్లోకైనా అదిరిపోయే టేస్ట్‌తో ఎలా సింపుల్‌గా తయారు చేసుకోవాలో చూద్దాము. వచ్చేయండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ దీనికి మసాలా ఫ్రై చేసుకుందాము. కొంచెం చెక్క, తర్వాత 3 లవంగాయలు, ఒక యాలక్కాయి, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక పావు టేబుల్ స్పూన్ సోంపండి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ ఫస్ట్ మనం లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుందండి. మరి ఫ్రై చేసేయొద్దు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులండి, తర్వాత ఒక 15 మిరియాలన్నమాట. ఇవి వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఆ లోపల ఆరిపోతూ ఉండనిద్దాం. తర్వాత మనం దీనికి గ్రేవీ రెడీ చేసుకుందామండి. ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. నూనె వేడెక్కిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి అండి కట్ చేసుకుని వేసుకున్నాము. ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి దంచి వేసుకుందామండి పేస్టు. ఎప్పుడు కూడా ఇలా దంచి అప్పటికప్పుడు వేసుకుంటే కర్రీకి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. టైం లేనప్పుడు మనం ముందుగానే వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు. టైం ఉన్న వాళ్ళైతే ఇలా యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్గా ఉంటుందన్నమాట కర్రీ. చూడండి ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం పొటాటో చూడండి ఎంత పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకోండి. అప్పుడే మనకి బాగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చిన్న పీసులు అయితే ఏంటంటే ఉడికేటప్పటికల్లా మనకి మరీ చిదిరిపోయినట్టుగా అయిపోతుంది, ఓవర్ కుక్ అయిపోతాయి అన్నమాట. ఇలా పెద్ద పీసులుగా కట్ చేసుకోండి. ఒక కప్ వచ్చేసి పచ్చి బఠానీలు వేసుకుందాము. మనకి దాబా స్టైల్లో చేస్తారు కదా, మీరు చూసే ఉండి ఉంటారు. దాంట్లో కూడా ఇలానే పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకుని వేస్తారనమాట. ఇవి మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్నాక 2 మినిట్స్ తర్వాత ఒక 2 టమాటోస్ అండి, ఇవి మీడియం సైజ్, దాన్ని మనం ప్యూరీ చేసుకున్నాం అనమాట మిక్సీలో వేసి. దాన్ని కూడా వేసేసి మనం టమాటోల్లో ఉండే పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మనం దీంట్లో వంకాయలు చూడండి ఇలా 4 పీసులుగా కట్ చేసుకున్నాం అనమాట. ఒక్కొక్క వంకాయని సైజు చెక్ చేసుకుని అన్నీ ఒకేలా ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసుకొని అప్పుడు మనకి అన్ని పీసులు ఒకే రకంగా ఉంటాయన్నమాట. తొందరగా సేమ్ టైంలో కుక్ అయిపోతాయి. కొన్ని పెద్ద పీసులు, కొన్ని చిన్న పీసులు అట్లా ఉంటే ఏమవుతుందంటే చిన్నగా ఉన్న తొందరగా కుక్ అయిపోతే, పెద్దగా ఉన్న టైం తీసుకుంటుందన్నమాట. అలా కాకుండా అన్నీ ఒకేలా ఉండే కాయలు తీసుకున్నారంటే తొందరగా అన్నీ ఒకే టైంలో కుక్ అయిపోతాయి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. మంచిగా మిక్స్ చేసేసుకుని అలానే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేద్దాము. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నామండి. మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము, అలానే మసాలాల్లో మనం మిరియాలు కూడా వేసుకున్నామండి. కాబట్టి మీరు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి, కారం ఎంత తినగలరో దానికి తగ్గట్టుగా. ఇప్పుడు చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా మనకి. ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టేయండి. ఫుల్గా స్టవ్ వచ్చేసి పెట్టేసి మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ అలా వదిలేద్దామండి దీన్ని. చూసారా మనకి లైట్గా వాటర్ వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి కూర కలిగి పెడదామండి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోకపోతే యాడ్ చేసుకోండి.
ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక 250 ml నీళ్ళైతే నేను యాడ్ చేశానండి. సరిపోతుంది. కరెక్ట్‌గా ఉడుకుతుందనమాట మనకి కర్రీ అనేది. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫ్రై చేసేటప్పుడే హాఫ్ కుక్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఉడకపెట్టాం కదా! మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టాం కదా! అప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుందండి మనకి. చూడండి కరెక్ట్‌గా మనకి కుక్ అయిపోయింది. కట్ చేసి చూపెడతాను చూడండి బంగాళాదుంప అనేది. చూసారా కట్ అయిపోయింది కదా! మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకుందామండి. ఇంకా మిగిలిన దాన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే ఇంకొక నెక్స్ట్ టైంకి యూజ్ చేసుకోవచ్చు. ఒక 1 వీక్ దాకా మంచి ఫ్రెష్గా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ కొబ్బరి పాలు యాడ్ చేసుకుందాం లాస్ట్లో ఫైనల్గా. అంతేనండి. ఇదైతే మనం యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర జల్లేసుకున్నాం. అంతేనండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీ, రోటీ, ఆ తర్వాత పుల్కాసు, వెజిటబుల్ ప్లెయిన్ కుస్కా వీటన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మనం డిష్ అవుట్ చేసుకుందాం. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.